మరికొన్ని గంటల్లో భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను ప్రధాని మోదీ తన చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. అనంతరం జాతికి అంకితం చేయనున్నారు. కూటమి ప్రభుత్వం భోగాపురం ఎయిర్పోర్ట్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక సాంకేతికతతో దీనిని అభివృద్ధి చేసింది. 3.8 కిలోమీటర్ల రన్వేలు, ఆధునిక ప్రయాణికుల టెర్మినల్, ప్రత్యేక కార్గో టెర్మినల్, అత్యాధునిక హెచ్సి టవర్లు ఈ ఎయిర్పోర్ట్ ప్రత్యేకతలు. సముద్ర తీర ప్రాంతానికి అనుగుణంగా ఎగిరే చేప ఆకృతిలో రూపుదిద్దుకున్న ఈ ఎయిర్పోర్ట్ లో ఏటికొప్పాక బొమ్మలు, తోలు బొమ్మలాట, బొబ్బిలి వీణ వంటి ఆంధ్ర సంస్కృతిని ప్రతిబింబించే అలంకరణలు ఆకట్టుకుంటున్నాయి. ఈ విమానాశ్రయం ద్వారా పర్యాటకం, పారిశ్రామిక రంగాలకు ఊతమిచ్చే వేల మందికి ప్రత్యక్ష, లక్షల మందికి పరోక్ష ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి. మొత్తానికి అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక కేంద్రంగా మారనుంది. ఏపీ అభివృద్ధిలో భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం కీలక మైలురాయిగా నిలవనుంది. కాసేపట్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. పూర్తిగా ఆధునికంగా ఈ ఎయిర్పోర్ట్ ను నిర్మించారు. విశాఖపట్నానికి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి 16 సమీపంలో ఉండటం వల్ల రోడ్డు కనెక్టివిటీకి బాగుంది. సుమారు 2200 ఎకరాల విస్తీర్ణంలో ఎయిర్పోర్ట్ నిర్మాణం జరగగా భవిష్యత్తులో విస్తరణకు కూడా అవకాశం ఉంది. సముద్ర తీర ప్రాంతానికి అనుగుణంగా టెర్మినల్ను చేప ఆకారానికి స్ఫూర్తిగా తీసుకుని రూపొందించారు. అలాగే తుఫాన్లను సైతం తట్టుకునే విధంగా ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగింది. గంటకు సుమారు 275 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను కూడా తట్టుకునేలా డిజైన్ చేశారు. బోయింగ్ 747, ఎయిర్బస్ A380 వంటి భారీ విమానాల ల్యాండింగ్ కు అనువుగా రన్వే రూపొందించారు. ఎగుమతులు, దిగుమతులు, పరిశ్రమల రవాణాకు వీలుండేలా కార్గో హబ్ గా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం నడుం బిగించింది. ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం ద్వారా విశాఖపట్నం, అరకు, భీమిలి వంటి పర్యాటక ప్రాంతాలకు అంతర్జాతీయ కనెక్టివిటీ మెరుగుపడుతుంది. భవిష్యత్తులో భోగాపురం ఎయిర్పోర్ట్ కు కొత్త రహదారులు, ప్రత్యేక బస్ సేవలు, మెట్రో కనెక్టివిటీపై కూడా ఏపీ సర్కార్ ప్రణాళికలు రచిస్తోంది. కాసేపట్లో ప్రధాని మోదీ చేతుల మీదుగా భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో ఎయిర్ లైన్స్ తమ స్కెడ్యూల్స్ ని ప్రకటించాయి. ఇప్పటికే ఆగస్టు 17 నుంచి తమ సేవలు అందిస్తామని ఎయిర్ ఇండియా ముందుకొచ్చింది. భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్, బెంగళూరు, విజయవాడకు తమ సర్వీసులను అందించనుంది. హైదరాబాద్, విజయవాడ, భోగాపురం మధ్య రోజు 4 విమాన సర్వీసులు నడవనున్నాయి. హైదరాబాద్ లో ఉదయం 7 గంటలకు బయలుదేరి భోగాపురానికి 8 గంటల 20 నిమిషాలకు చేరుకుంటుంది. తిరిగి మళ్లీ భోగాపురం నుంచి 8 గంటల 50 నిమిషాలకు బయలుదేరి 10 గంటలకు హైదరాబాద్ రీచ్ అవుతుంది. అక్కడ మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాలకు బయలుదేరి 3 గంటల 55 నిమిషాలకు భోగాపురం చేరుకుంటుంది. ఇక్కడ తిరిగి సాయంత్రం 4 గంటల 35 నిమిషాలకు బయలుదేరి 6 గంటలకు హైదరాబాద్ చేరుతుంది. ఈ సర్వీసులు రోజు అందుబాటులో ఉంటాయని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.